లాస్ట్ ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తొస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త హామీ తీసుకొస్తాడు. ఈ మనమైతే అంత అట్లాంటి హామీల్లో పోటీ పడలేము. సో దాటలేదనుకో ఓ 5 ఏళ్ళు నెక్స్ట్ 5 ఏళ్ళకి రెడీ అవుతాం. ఎందుకంటే మొత్తం ఈసారి స్టేట్ పిండినాడు. పిండి అసలు ఇక్కడ ఒక్క చోట ఈ పక్కనే మన పక్కనే నాకు తెలిసి ఈసారి 1 లక్ష కోట్లు ఎంతో ఇప్పటికే నెక్స్ట్ ఎలక్షన్లకి 2 లక్షల కోట్లు తీసుకొస్తే దాంట్లో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు మింగేస్తే ఇంకా మిగిలినంతా చిల్లర బోనస్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, దాంట్లో సాంబార్ కొంత ఇది కొంత వేసుకున్నట్టు కింద వాళ్ళ తమ్ముళ్ళు తీసుకుంటే. సో మన రాష్ట్రం చేసే అప్పు ఇంకా పక్కన సహజ వనరులు ఏముంటే మైనింగ్ కానీ ఇంకా మిగిలినవన్నీ కొట్టేస్తే నెక్స్ట్ ఎలక్షన్లకు ఒకవేళ పోతే 5 years తర్వాత మళ్ళీ రావచ్చు. డబ్బుతో కాందే ఉంది. ఇది ఒక మాఫియా ముఠా. మాఫియాకు అధికారం వస్తే ఎట్లుంటుంది ముఠా కంటే ఇక్కడ కనపడుతుంది. మనం ఎక్కడనో దక్షిణ అమెరికాలోనో మాఫియా ముఠాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ ఉంటాయి. ఆయన ఎవరో గల్ఫ్ లో ఉండే ఒకడు, ఇంకో దగ్గర ఎవరో ఉంటాడు. వాళ్ళది అవంతా ఒక అండర్ వరల్డ్, ఒక ప్యారలల్ చీకటి సామ్రాజ్యం. దానికి వాళ్ళ అధిపతులు. ఆ చీకటి సామ్రాజ్యాధిపతి రాజ్యాంగ అధిపతి కూడా అయితే స్టేట్ హెడ్ అయితే ఎట్లుంటది అంటే ఇదిగో మన దగ్గర చూస్తాను. ఎంటైర్ దీనికి తోడు మొత్తం మన మెదళ్ళను కూడా కంట్రోల్ చేసే మీడియా పవర్. పద్దలు వేస్తే నేను ఈ తెల్ల చొక్క అంటే నాకే అనుమానం వచ్చేట్టు నల్లదంటే నల్లదేమో అనుకొని ఆ బ్రాహ్మణుడు ఏదో మేక కథ ఉంది కదా, నల్ల మేక అనో ఏదో అంటే అది పోతే కుక్క అంటే 3 సార్లు అంటే ఏదో ఉన్నట్టు నేను వదిలేసిపోతాడని మేకను తీసుకుపోతాను. అప్పుడు చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎంత ఉంటారా మనుషులు అనుకున్నాం. అట్లా మనుషులు తయారు చేయొచ్చు అనేది మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా డూబియస్ క్రెడిట్ అంటారు అలాంటిది ఆయనకు. ప్రపంచ స్థాయిలోనే ఇంతకుముందు గోబెల్స్ అనేవాళ్ళు ప్రచారానికి మాత్రమే. అలాంటి 1,00,000 గోబెల్స్, మనకు తెలిసిన మారీచులు 1,00,000 మంది, మాఫియా ఇంటర్నెట్. ఆయన మనకు ఈయన పెడతాడు ఎస్కోబార్ అని. ఆయన ఎస్కోబార్ కాదు, ఎస్కోబార్లకు 1,00,000 మంది ఎస్కోబార్లు, 1,00,000 మంది దావూద్ ఇబ్రహంలు ఆలోచనలో. నేను తుపాకీ పట్టుకోలేకపోవచ్చు, కాల్చకపోవచ్చు, లేదా అలాంటి చేయలేదు, కానీ అలాంటి ఆలోచనలు ఉండేవాడు. అందుకని ఎప్పుడు అంటుంటా వికృతమైన ఆలోచనలు. మళ్ళీ దానికంటే ఏదో సంకరం అన్నాడని చెప్పి దానికి తిడతారు. కానీ ఒక నక్క, హైనా, తోడేలు ఈ ఆలోచనలు, అలాంటి ఆలోచనలన్నీ కలిస్తే, ఒక రాక్షసులు పిశాచాలు ఆలోచనలు కలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో మనకు కనపడేది విశృంఖలత్వం ఉంటుంది, విచ్చలవిడితనం ఉంటుంది, అరాచకం ఉంటుంది. అది కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కంట్రోల్లో వాళ్ళ కంట్రోల్. ఏదో ఒకటి ఉండదు. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ డీలింగ్ విత్ ఇట్, వీఆర్ ఫైటింగ్. అలాంటి వాడికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం, అలాంటి శక్తికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఊతకర్రలు కూడా గట్టిగా ఊతకర్రలను పెట్టుకొని గట్టిగా అదే ఊతకర్రలతోనే స్ట్రాంగ్గా అడుగులు వేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ సమయంలో కావాల్సింది కేవలం మన కన్విక్షను, మనకు కనపడుతున్న ఆధారాలు మన దగ్గర కాకుండా కిందికి పోవాలి. ఈయన ఈ 1 రోజులు మనం చూస్తే 2 ఏళ్ళైన సందర్భంగా ఏ ప్రభుత్వం అయినా, అది ఎంత చెత్త ప్రభుత్వమైనా, ఇదిగో ఇది చేశామని చెప్పుకుంటూ రావాలి. రోజు ఎవరో వీడి బినామీ వాడు, వాడి బినామీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఇంకొకటి ఈరోజు తీసుకోదంట 8,000 కోట్లు. ఎట్లా 8,000 కోట్లు ఏదో అర్థం కాదు. ఇప్పుడు జరుగుతుంది ఎక్కడ చూసినా, రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఇది అది లేకుండా యంత్రాలు పెట్టి డే అండ్ నైట్ కరకట్టలో ఆయన ఇంటి వెనక పక్కే జరుగుతుంది. ఎవరిబడి సీయింగ్ ఇట్. రాష్ట్రం అంతా ఇదిగా జరుగుతోంది. ఎవరి కంట్రోల్లో జరుగుతుంది అనేది తెలుసు. దోపిడీ అడ్డగోలుగా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం అలాగే డిఎస్సి నిన్న ఈరోజు ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ, యూత్కు సంబంధించింది. ఏమి దానికి సంబంధించి అయితే ఒకటి కనపడదు అక్కడ, దానికి సంబంధించి ఏమి కనపడదు అక్కడ, కనపడదు ఆ పేపర్లలో కానీ ఆ మీడియాలో కానీ. ఏమొస్తాయంటే సంబంధం లేదంటే గొడ్డలి పార్టీ అది రిపీటెడ్గా అది, లేదా ఆయన రాజారెడ్డి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ దానికి సంబంధించి వీటి మీద చర్చలు వాళ్ళ దాంట్లో జరిగింది. చంద్రబాబు నాయుడు నిజంగానే గొడ్డలే. ఎవరికి మన జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల మాదిరి కనపడతాడు. ఆయన ఎందుకు ఆయనకు అట్లా కనపడక ఏమన్నా దండ మాదిరి కనపడతాడా? రాజకీయంగా తన ప్రాణం తీయగలిగిన శక్తి, తనలాంటి శక్తులందరినీ శాశ్వతంగా సమాధి చేయగలిగిన శక్తి ఎవరుకుందంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకా గొడ్డలి మాదిరి కనపడక వీళ్ళకు హీరో అట్లాగా ఎట్లా కనపడతాడు? తన ఫ్రెండ్ మాదిరి కనపడతాడా, లేకపోతే గోరు మాదిరి కనపడతాడు? ఎట్లా కనపడతాడు? అది దాన్ని న్యాచురల్ ఏం కాదు. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వారికి పాలిట జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలి, త్రిశూలం, కత్తి అన్నీ ఏదైనా చేయొచ్చమ్మా. మీ అందరికీ మనందరికీ తెలుసు 2017 ప్లీనరీలో
మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి చంద్రబాబు నాయుడు 14కు ముందు నేను డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తానని చెప్పి ఎగ్గొట్టి ఆ పని హామీ నిలుపుకొని నేపథ్యంలో వాళ్ళ కంప్లీట్ బతుకులే ఇదైపోతుంటే అప్పుడు ఎంతో 16,000 కోట్లు ఎంతో ఉంది ఈయన అనౌన్స్ చేసినప్పుడు. వచ్చిన తర్వాత దాన్ని నేను మీకు వెనక్కి ఇస్తాను, దశల వారీగా ఇస్తానని ప్రామిస్ చేశాడు 4 దశలు. ఈయన ప్రామిస్ చేసినప్పుడు 16,000 కోట్లే. నేను ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనుకున్నప్పటికీ ఆ 16,000 కోట్లు ఇస్తే సరిపోతుంది. అదే చెప్పాం, ఎన్నికల్లో అయ్యే టైంకు అది 25,000 కోట్ల పై దాటింది. అప్పుడు అందరం అన్నది ఏంటంటే, అన్నా నువ్వు చెప్పింది ఇంతే, అది ఇస్తే సరిపోతుంది, హామీ నిలుపుకున్నట్టు అవుతుంది, ఈ మిగిలింది అవసరం లేదు 25,000 కోట్లు అంటే. అదేంటది, ఇంటెన్షన్ ఈజ్ టు హెల్ప్ దెమ్ అవుట్, టు బెయిల్ దెమ్ అవుట్, ఫ్రీగా నిలబెట్టి ఫ్రెష్గా రెజ్యూనేట్ వాళ్ళకి కావాల్సిన శక్తులు ఇస్తే వాళ్ళు ముందుకు అడుగేస్తారు. నేను సగం ఇది ఇచ్చి ఊతం ఇచ్చి అక్కడ వదిలేస్తే మళ్ళీ కుంగిపోతారు కదా, పర్వాలేదు భరిద్దామని చెప్పి 25,000 కోట్లకు కమిట్ అయ్యారు. ఇది రియల్ అంటే ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత చెప్పామనేది కాదు, సొల్యూషన్ టోటల్ కావాలంటే ఇది పూర్తిగా తీస్తేనే వాళ్ళు ఫ్రీ అవుతారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇస్తున్న సపోర్ట్ మనం ప్రామిస్ చేసిన 0 వడ్డీ అనేది ఖచ్చితంగా పోవాలి. అందుకే 5,000 కోట్లు దా రూపంలో ఇచ్చాం. ఇప్పటికి ఇదన్నా దిక్కుందా, 0 వడ్డీ అదన్నా ఇస్తున్నాడు, అది లేదు. పైగా కళ్యాణ లక్ష్మి ఇంకోటి ఏదో అంటున్నాడు, పెళ్ళిళ్ళకి ఇస్తాను కావాలంటే, ఇది పిల్లలు పుడితే 30,000 అన్నట్టు, దానికి కావాలంటే 1,00,000 2 లక్షలు, పారిశ్రామికలు చేసుకోండి 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. 1,00,000 రూపాయలతో చూడండి పరిశ్రమ పెట్టగలకపోతే, ఏదో ఫలానా వాళ్ళ భార్యగానో కూతురుగానో కాకుండా మీరు స్వతంత్రంగా ఒక నాయకురాలుగా ఇది శక్తి రావాలి, అలా తయారు కావాలి. అలా తయారు కావాలంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. అపోజిషన్లో ఉన్నప్పుడే దానికి అవకాశం. ఇప్పుడే పోరాటాలు అంటే నేనే పెద్ద ఏదో పూర్వకాలం మాదిరి ఎక్కడో పోయి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. వాయిస్ వినిపించడం, నలుగురిలో డిస్కషన్ పెట్టడం, అవి కాలేజీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇంకో దగ్గర, అమ్మాయి ఇది వాస్తవం, ఇది ఏమనుకుంటున్నారు, ఒపీనియన్ మౌల్డ్ చేయడం. ఇది ఎంత జరిగితే అంతగా మీ పటిమ కూడా అది పెరుగుతుంది, నాయకత్వం పటిమ పెరుగుతుంది. కొత్త వాళ్ళకన్నా అందరికీ అదే, మిగిలిన పార్టీలో ఎవరికైనా అదే, వేరే ఇదేం రూల్ ఏం లేదు. మీకు ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే నాయకుడు కూడా మీకు పెద్దపీట వేస్తున్నాడు కాబట్టి. ఎలాగూ వాళ్ళు 33% ఏది, ఈయన అవకాశం వస్తే 50% ఎప్పుడూ రెడీగా ఇవ్వాలనుకుంటున్నారు. ఆ 50% ఏదో ఎవరో కుటుంబం నుంచి వచ్చినందువల్ల ఇది కాకుండా నాయకురాలుగా వస్తే ఏదంటే పార్టీకి మంచిది, ప్రజలకు మంచిది. పాపం వెనకుండా ఆయన పనులు ఆయన చేసుకుంటుంటాడు, మన పని మనం చేసుకోవచ్చు. అట్ట కాకపోతే ఆయన మనం వెనకబడి వస్తాడు. అలా ఇది కాకుండా చేసి మిమ్మల్ని నాయకురాలుగా పూర్తిగా ఎదగడానికి దొరికిన ఈ అవకాశాన్ని కూడా వాడుకోమని చెప్తున్నాం. ఈ 2 ఏళ్ళు అనే దాంట్లో ఈ పూర్తి అయ్యేసరికి ఈ మహిళా విభాగమే కాకుండా పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు కానీ, కింది స్థాయిలో మన కమిటీల్లో గ్రామ స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ దాన్ని ఏమంటాము, స్వతంత్రంగా సొంతంగా ఆ నాయకత్వం తీసుకునే రకంగా వస్తే రేపు లోకల్ బాడీస్లో కూడా ప్రాతినిధ్యం మనకు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు కాబట్టి వచ్చే ఎన్నికలకు ఎవరిబడి హోపింగ్ ఎలాగూ డీలిమిటేషన్ కానీ మహిళా బిల్లు డీలిమిటేషన్ లేకపోతే ఇదైతే వస్తుందంటే లేవు 2 వస్తాయి. వచ్చే టైంకు మనకు ఖచ్చితంగా పోటీ రావాలా, ఎక్కువ మంది ఎస్ మేము కంటెస్ట్లో ఉంటామనేది రావాలి, స్వతంత్రంగా రాగలిగిన శక్తి రావాలి. దానికి ఈ కార్యక్రమాలన్నీ వాడుకోవాల్సిందిగా ప్రత్యేకించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఈరోజు ఏమైంది అనేది అడగాలి. ఆ 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసి 50% దాటి ఇచ్చి ఏ స్టేజ్ చూసినా కళకళలాడుతూ మొత్తం మహిళా నాయకురాళ్లతో నిండి ప్రజాప్రతినిధులుగా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్లు ఇక్కడే ఉన్నారు మన దగ్గర. కార్యక్రమాల వల్ల రాలేని వాళ్ళు ఉండొచ్చు జిల్లాల్లో. మనం చేస్తే ఆ చట్టం ఏమైందో తెలియదు, ఈరోజు దాన్ని ఊసే లేదు. ఈయన 33% ఇప్పుడు ఇస్తానంటున్నారు. ఇంకా దానికి ఆ బరితెగింపుకు ఏమని పేరు పెట్టాలా? ఒకవేళ మనం క్వశ్చన్ చేసినా మనది ఏకాకి గొంతులాగా ఉంటుంది, బయట రాకుండా ఒక 10,000
పెంపుడు గొంతుకలు ఏవైతే తను పోషిస్తాడో తాను తయారు చేసుకున్నాడు కృత్రిమంగా. మన కర్మకి ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, ఏం చేస్తాడో తెలియదు. దాంతో లక్షలైనా క్రియేట్ చేసినా చేయగలడు. ఎందుకంటే తన శక్తియుక్తులన్నీ అతను పెట్టే దాంట్లోనే పెడతాడు. 1,00,000 మంది మారీచులకు సమానం మాయా యుద్ధం చేయడంలో. ఆయనకు వేరే పని. జగన్మోహన్ రెడ్డి గారికి పద్దం లేచిన నుంచి ప్రజలకు ఎక్కువ మందికి ఎక్కువ మేలు ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే, అలాగే మనం ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు మరింత బాగుపడి సొంత కాళ్ళ మీద నిలబడేట్టు వాళ్ళకి ఎన్ని దారులు క్రియేట్ చేయాలని ఆయన ఆలోచిస్తే, ఇతనికి ఆ పనే ఉంది. అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అసలు ఇద్దరి మధ్య బేసిక్ తేడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అని ఈయన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు నన్ను తీసుకోవడం మీ అదృష్టం, నా కోసం మీరు పూజలు చేసుకోండి అని మొన్న ఎప్పుడో పిలిపించినట్టున్నాడు. ఇది రాజశేఖర రెడ్డి గారి కొటేషన్. తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడు. అది మొన్న తను వాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి? జగన్ గారిని ఉద్దేశించి. అసలు ఆశ్చర్యం. ఆమె భువనేశ్వరమ్మ, ఆమెది కూడా వినిటారనుకుంటా మీరంతా ఈ మధ్య. 2004లో అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ఫ్రీ కరెంటు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పేయండి, తర్వాత సాధ్యం కాకపోయినా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ముందు ఎన్నిక అవుతాం కదా అంటే, పొరపాటున కూడా ఒకసారి మాట చెప్పినాక నేను తప్పలేనని ఈయనన్నా అంట చంద్రబాబు నాయుడు గారు. మాట తప్పని మడమ తిప్పని చంద్రబాబు నాయుడు గారని ఆమె అంటున్నారు. ఎట్లా అసలు ఎట్లా? కొన్ని ఉన్నాయి స్థిరమైన తప్పు లేదు, అది కూడా ఆ లైన్ ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు, అది ఫిలాసఫీ కావచ్చు. నేను ఇదిగో ఈ లైన్లో ఆలోచిస్తున్నాను, ప్రజలు దాన్ని ఎన్నుకుంటే ఓకే. అంతేగాని నువ్వు నీది కానిది నువ్వు క్లెయిమ్ చేయడం ఏందని. జగన్మోహన్ రెడ్డి గారో లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారో తాము ఏదనేది వాళ్ళ ప్రతి మాట ప్రతి అడుగు రెండిట్లో తేడా ఉండదు. ఈ రోజుకు ఉండదు. ఈ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒక్కటి చెప్పు, నీకు అధికారం 10 ఏళ్ల పాటు శాశ్వతం, 20 ఏళ్ళంటే ఆయన గిలగిల కొట్టున అదైతే నేను చెప్పడు, అవసరమైతే వదిలేద్దామంటాడు. అలాంటి అధికారం మనం ఎందుకు? అధికారం కోసం అధికారం కాదు కదా, వచ్చినందుకు ఏదో 4 మంచి పనులు చేయాలి, ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలి, నిస్సహాయాలకు అండగా ఉండాలి అని తన సైన్యాన్ని కూడా దానికి సన్నద్ధం చేసుకున్నాడు. సైన్యం అంటే మన పార్టీని, కార్యకర్తలను మొత్తం మైండ్ సెట్ చేసుకుంటూ వచ్చాడు. ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టించి మీకు అందరికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు పిల్లలు సంపద అంటున్నాడు. పిల్లలే సంపద. ఏమా? సో దీనికి సంబంధించినంత వరకు ఈయన నేనేమవుతున్నా జోకర్ అయితే అనుకోను. కావాలని ఒక జోక్లో సమాషా కన్నట్టు అనే వెనక ఒక క్రూరమైన విషయం ఉంది. చంద్రబాబు నాయుడు అబద్ధం కాక ఏమాడతాడు? మీరు మీ పిచ్చి కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అనుకున్నా ఆయనకు పర్లేదు, తాను దాటేస్తే చాలా, ఆ రోజుకి అది అయిపోతే చాలు. 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన చెప్పిన కొత్తది ఏదంటే 47, 67 అయిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా అందరూ పిల్లలు కానండి, పిల్లలే మన సంపద, ఇదిగో నేను సంపద ఇచ్చేసాను కదా మీకు అనేది అంటున్నాడు. అది ప్రజలకు చెప్పే బదులు సీరియస్ ఇష్యూ, చాలామంది కొంతమంది సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలు కానీ యంత్రాలు కాదు కదా ఇవన్నీ. అసలు అంత కూడా కావాల్సిన, ఆ మనిషికి కావాల్సిన, అసలు ఆయనకు అంత ఉంటే ఆయన ఇంట్లో చేయొచ్చు ఆ పని. ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి ఇదే బదులు, సరే ఆయన అంటే వయసు అయిపోయింది, పెద్దవాళ్ళు అయిపోయారు. లోకేష్ ఉన్నాడు, వాళ్ళ తాత ఆయన ఎన్టీ రామారావు గారు అప్పట్లో నడిచారు, పెద్ద కుటుంబం. వాళ్ళ మామ ఆయన బాలకృష్ణ గారు కూడా ఏదో సినిమా కూడా చేసినట్టున్నారు, పిల్లల అవసరమని. తాతమ్మలో సంథింగ్ నాకు చిన్నప్పుడు చూసాను, గుర్తులేదు. అంటే పిల్లలు పెద్ద కుటుంబం ఉండాలనేది. ఎవరమ్మా? వాళ్ళంటే వాళ్ళు దూర బంధువులు అవుతారు, వీళ్ళ కుటుంబం వరకు చేయొచ్చు, వద్దని ఎవరన్నారు. బట్ ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి ఇంత క్యాజువల్గా అనడం ఏంది? దాని మీద ఓ డిబేట్లు డిస్కషన్లు నడవడం ఏంది? పాపులేషన్ గురించి ఈరోజు ఏంది సౌత్ నార్త్ ఏదో వచ్చి దీనికి లంక ఏంది?
ఇప్పుడేమో అది ఓవర్ నైట్ కావడమా, అయిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది లేదు. ఉన్నవన్నీ పీకేసావు. ఫ్రీ ఎడ్యుకేషను, మంచి ఇదో హాస్పిటల్స్, ఫెసిలిటీస్, స్కూల్స్, గవర్నమెంట్ సపోర్ట్ కంప్లీట్ పీకేసి ఒక పక్క. పోనీ ఇవన్నీ బాగా పనిచేస్తే కుటుంబం పెద్దదైతే దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు అనుకోవచ్చు. ఉన్నవన్నీ పీకేసావు నువ్వు. కార్పొరేట్ మొత్తం దీనికి చేసేసావు, ప్రైవేటైజ్ చేసేస్తావు. ఇంకో పక్క 30,000 ఇస్తాడంట. 30,000, 40,000 ఇచ్చేది ఆయన. ఈ నెలకు 1,500 ఏమైంది? ఏమైందో తెలియదు. ఆడబిడ్డనిది అన్నాడు, తెలియదు. నువ్వు చేయాల్సింది హామీ ఇచ్చింది, దాని గురించి ఆన్సర్ ఇవ్వాలి. ఆ రోజు బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే, ప్లీజ్ రేపు ఎలక్షన్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి, ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్న అయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్ద అయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలేదు, ఏ పరిపాలనలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుండే ఉంటుంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత, దేశంలో నిర్భయ చట్టం వచ్చింది కదా, ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను, నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి, ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ఫోన్ ఎక్కడ దాదాపు 1.5 మంది 2 కోట్ల మంది, మన రజనీ గారు చెప్పాలి, మంది వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఎక్కడ ఏ చిన్న గొంతు ఏదో పోయింది, గొంతు పోయింది, నిజంగానే పోయింది. పోయినా పర్వాలేదు, మన సంకల్పం చాలా ఓకే. చెప్తా, మా అల్లుడు భాగవతం అంతా వినాలి కదా. అది నేనే చెప్పాలి కదా, అత్తనే. అదే కదా, అల్లుడి భాగవతం అత్తే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు. ఈరోజు నిజానికి సబ్జెక్ట్ అదే నాది. ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, అందువలన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతూ ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకొని, ఎన్టీఆర్కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది. దానికి వస్తున్నారు యాక్టర్ అని చెప్పారు. నిజమే అనుకుందామే. తీరా ఎలక్షన్లు వచ్చి 9 నెలల ముందుకు జరిపారు. అయినా కూడా ఎన్టీఆర్ గారు 201 సీట్లతో బ్రహ్మాండంగా గెలిచారు ఆ ఎలక్షన్లో. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏమయ్యాడు?
చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒక అనామకుడు సుబ్రహ్మణ్యం ఏదో ఉంది పేరు, అలాంటి ఆయన పెడితే ఆయన చేతిలో కొన్ని వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు. సొంత అల్లుడు. 2 ఏళ్ళైంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మరి అనేక మందిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మోసాలు కావచ్చు, వేధింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దగ్గరగా కల్లారా చూస్తూ వారందరికి కూడా సపోర్ట్గా నిలబడినటువంటి నా సోదరిని మనందరికీ కూడా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సామాన్య మహిళల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల మరి పోరాటానికి సిద్ధమై మీరందరూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా కూడా పోరాడాలనేటువంటి మీ తపనకు, మీ యొక్క ఎంతూజియాజంని నేను అప్రిషియేట్ చేస్తూ ఇక్కడున్న మీ అందరూ మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ ఫైటర్స్ అని గుర్తు చేస్తా ఉన్నాను. ఇక మీ అందరికి కూడా ఈ ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, కొంతమంది ఆ ఇబ్బందుల వల్ల చాలా కష్టాలు అనుభవించి ఉండొచ్చు. అయినా మీ అందరు ఇక్కడ దాకా వచ్చారు. ఒక విషయం మీకు చెప్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్నా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అయినా కూడా నిలదొక్కుని ఈరోజు మీరు నిలబడ్డారు. ఇంకా మనము ఇలాగా ఇబ్బందులున్న వాళ్లకు ఎంతో మందికి కూడా మీ అందరూ అండగా ఉన్నారు. ఈ రోజున నా విషయానికే వస్తే మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి, ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్గా ఉన్నామని చెప్పి. అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ధైర్యం మన పార్టీ. ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము. ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ ఇదిగో కార్యక్రమాలకు యాక్టివ్గా వస్తున్నారు, ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. అందువల్ల మీకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, పడుతూ ఉంటుంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనకు స్ట్రెంత్, మన బలము, మన ధైర్యం మన నాయకుడు జగనన్న మనకున్నారు. కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసైతే ఇక్కడ దాకా మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. బయట ఇక్కడ దాకా శకుంతల గారు చూడండి, ఆవిడ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నారో. మీటింగ్ ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఇప్పుడు ధైర్యం మనకు ఆదర్శం. చూడండి అక్కడుండి ఇంత ధైర్యాన్ని ఇస్తుంది మనకి. ఇలా మన పార్టీకి మీ అందరూ కూడా, ఆవిడ మాట్లాడింది మీరు మాట్లాడలేరు, మీ అందరిలో కూడా ఇంతే ధైర్యం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకి మన నాయకుడి మీద ఉన్న, మన నాయకుడి క్రెడిబిలిటీ మీద, మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం, మనకున్నటువంటి మన నాయకుడి మాట మీద ఉన్నటువంటి నమ్మకం. ఎందుకంటే మనం ఏదైనా మంచే చేస్తాము, మంచే చెప్తాము, మంచి కోసం నిలబడతాము, మంచి కోసం పోరాడతాం. కాబట్టి ఇదిగోండి ఇలాంటి ధైర్యము, ఇలాంటి నిజాయితీ మాటలు, ఇలాంటి బలం అనేది మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరూ ఈ పార్టీకే ఇక్కడ ఉన్నారంటే మీకు వివిధ హోదాల్లో పార్టీ నుంచి కూడా మీరు ఒక మంచి రికగ్నిషన్స్ వచ్చి ఉంటాయి. ఒకవేళ మీరు కష్టపడుతూ అలాంటి రికగ్నిషన్స్ మీకు రాలేదని ఎవరికైనా అనిపించుంటే దయచేసి పార్టీ దృష్టికి తేండి. కళ్యాణి గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా కమిటీస్ అన్ని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆవిడ కూడా మీకు సరైన రికగ్నిషన్ ఇస్తారు అని మేము భావిస్తా ఉన్నాం. మీ అందరికీ అన్ని విధాలుగా మేమందరం కూడా అండగా ఉంటామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే చాలా మాట్లాడుకోవచ్చు. 2024 మేనిఫెస్టో మనం చూసాం. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పారు. చెప్పింది చెప్పినట్టు 99% హామీలు మనము అమలు చేయడం జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అదే కాపీ కొట్టి మన నవరత్నాలు కాస్త
కొంచెం పేర్లు మార్చి సూపర్ 6 అని పేరు పెట్టారు. ఇంకేమని ఆశ చూపించారు? జగన్మోహన్ రెడ్డి గారు కన్నా మించి ఇస్తామని చెప్పి ఊదర కొట్టేసి ప్రజలతో ఓట్లే ఇచ్చుకున్నారు. సరే గెలిచారు, ఓకే. ఇప్పుడు వరకు కూడా చూస్తా ఉన్నాం, అందరూ ఈ వేదిక నుంచి ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారిని. మరి మొన్న మహానాడు జరిగింది, అందరూ కూడా చూశారు. ఫ్రీ సెక్సీ అని చెప్పి ఒక థీమ్ అని చెప్పి ముందుకు వెళ్లారు. మహానాడులో కూడా ఈ పథకాల గురించి, వారి సూపర్ 6 గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న హామీలు మళ్ళీ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారు చెప్తారని చూస్తే ఏమీ లేదు. ఒకటే ఎజెండా పెట్టుకున్నారు. అదేంటంటే జగనన్న నామస్మరణ, జగనన్నని ఎలా తిట్టాలి, అలా తిట్టాలి, ఇలా తిట్టాలి, మీరు ఇట్లా తిట్టాలి అని చెప్పి ఇక ఎవరికి నచ్చినట్టు ఇక వాళ్ళకి తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టినటువంటి మాటలు మనం చూసాం. అవసరమైతే ఇక అది ఇక పీక్స్ కి వెళ్లి క్యారెక్టర్ అసాసినేషన్ల దాకా కూడా వెళ్లి మహానాడులా క్లోజ్ చేసుకున్నారు. అయితే ఒక్కటి మనమందరం కూడా ప్రజల్లో ప్రశ్నించాలి. మీరన్నటువంటి మాటలే, మీరు చెప్పినటువంటి మాటలే. చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిదన్నారు అమ్మా, 1500 నెలకు అన్నాడు కదా. 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి మహిళలకి అంటే 1500 నెలకంటే సంవత్సరానికి 18,000, 2 ఏళ్ళు అయింది, 36,000 వచ్చినాయా ఎవరికన్నా? దాని గురించి చెప్పరు. 36,000 గురించి చెప్పరు. అలాగే 50 ఏళ్ళు నిడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి పెన్షన్ ఇస్తామన్నారు. అవి వచ్చినాయా ఎవరికన్నా? రాలా, ఇవ్వరు, చెప్పరు వాటి గురించి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, గ్యాస్ కొరత నడుస్తుంది, ఇంకా ఇచ్చే పని లేదు వాళ్ళకి. అలా ఇక ఏమో మేము ఇచ్చాము, ప్రవేశపెట్టామని అరాకొరగా మాటలు చెప్పి దాని గురించి కూడా స్పష్టత ఇవ్వరు. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు, ఏటికి సమాధానం చెప్పరు. ఇక మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనము మహిళలకి ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇలాంటివి అనేక పథకాలు ఇచ్చాము. మహిళలకి ఇచ్చాము, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాము. డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ గా మహిళల అకౌంట్లకే మనము డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళ అకౌంట్స్ కి డబ్బులు జమ చేశాము. ఇక ఇవేవి కూడా ఈ రోజున లేవు. ఏమంటే మాటలు మాత్రమే చెప్తారు. మరి ఈ విధంగా కాలయాపన చేశారు. ఇంకేమంటే ప్రతిసారిగా ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు? ఇక నోరు తెరిస్తే విజన్ 2020 అంట, విజన్ 2047 అంట, ఇక మొదలు పెడతారు అని ఇష్టం వచ్చిన మాటలతో, ఎలివేషన్లతో ఇక చెప్పే పని లేదు. సినిమాలు, సినిమా డైలాగులు, సినిమా ట్రైలర్ని మించిపోయే విధంగా ఇక చెప్తానే ఉంటారు. ఏపీని నంబర్ 1 ప్లేస్ లో తీసుకువెళ్తున్నాను, నంబర్ 1 ప్లేస్ లో పెడుతున్నానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. రైతుల్ని బాగా చూసుకుంటున్నామని చెప్తారు. ఇక అవినీతి లేని పాలన ఇస్తామంటారు, పెట్టుబడులు అంటారు. ఇక వాళ్ళు యువతకి నిరుద్యోగ భృతి అంటారు, మహిళలు అంటారు, మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్ అంటారు. ఆఖరికి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారు. అలాగే ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలని అలా ముగిస్తారు. ఒక్కసారి చూద్దాం మనము మీ విజన్, మీ మాటలు. అవును, ఆంధ్రప్రదేశ్ ని నంబర్ 1 ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఎలా తీసుకెళ్తున్నారంటే, డీజిల్, పెట్రోల్ ధరలు, నిత్యావసరాల సరుకులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. అంత పీక్స్ లో ఉన్నాయి. ఈ రోజు అంత పీక్స్ కి ఖర్చులు పెరిగినాయి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు దేశంలో నంబర్ 1 ప్లేస్ లో ఈ రేట్లన్నీ పెంచి తీసుకెళ్తున్నారు. అలాగే రైతులు వెన్నుముక రాష్ట్రానికి అంటారు. ఈ రోజు రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు. ఎక్కడా కూడా యూరియాలే సరిగా ఇవ్వట్లటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతుల్ని మోసం చేశాడు. మహిళల ఎంపవర్మెంట్ అంటాడు. అసలు ఏం మాట్లాడతారని వీళ్ళు మాట్లాడతారు మహిళల ఎంపవర్మెంట్ గురించి. అసలు మహిళల ఎంపవర్మెంట్ అన్నా, మహిళల గురించి అన్నా వాస్తవంగా ఆలోచించింది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు కదండి, 40 ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాం మనము. ఏం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఇవ్వక తప్పదన్నట్టుగా ఏదో కొంత ఆలోచన ఇచ్చి చేసి కొద్దిగా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నాడు. కూడా ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఆయనకు కొద్దిగా ఆలోచన వస్తుంది. అంతేగాని ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 6 మందికి కేబినెట్ లో మంత్రి పదవి అవకాశాలు ఇచ్చాడు. అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మహిళల్ని ఎంపవర్ చేయాలి, పొలిటికల్ గా, ఫినాన్షియల్ గా అని చెప్పేసి అన్ని విధాలుగా చెయ్యాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 44 మందికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇక స్థానిక సంస్థల్లో 50% పనులకు, కాంట్రాక్ట్ పనులు కావచ్చు. ఇక మనం ఇచ్చినటువంటి అన్ని పార్టీ పదవుల్లో కూడా నాకు తెలిసి 50% పైగా మహిళలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా, ఇదంతా ఒక టెస్టిమోనీ అనొచ్చు. ఇదంతా కూడా దేశ రాజకీయాల్లో మనం చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మహిళలకు ఒక పెద్దపీట వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడు హిస్టరీ, చరిత్రగా మిగిలిపోతుందని తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వరదు కళ్యాణి గారికి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళామణులు, మహిళా మహారాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మొన్న జరిగిన మహానాడులోని లోకేష్ గారు కేంద్రంలో
33% రిజర్వేషన్ మహిళలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అయితే ఆయన మాటలు రాష్ట్రంలో మహిళలు ఎవ్వరూ నమ్మలేని విధంగా ఈరోజు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా ఈరోజు మహానాడులో ఎవరైతే మహిళలు నిలబడి జగనన్న గురించి మాట్లాడారో ఆ మహిళలందరూ కూడా 33% రిజర్వేషన్ అనగానే పార్లమెంట్ గ్యాలరీకి వచ్చేసారు. 30 మందికి పైగా టీడీపీ మహిళలు కలుపుగట్టుగా వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎత్తేశారు. ఈ విషయాన్ని నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, ఆ రోజు టీడీపీ బీజేపీతో అలయన్స్ ఉందని చెప్పి మనందరికీ తెలిసిందే. పొద్దున రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని మీద డిస్కషన్ జరుగుతుంది అంటే ఇక్కడ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి మహిళలందరూ కూడా కట్టగట్టుకొని వచ్చారు. అయితే ఉమెన్ని సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారేమో అనేసి అనుకున్నాం మేమందరూ. కానీ సాయంత్రం అయ్యేసరికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ డిన్నర్కి పిలిచారు, పార్టీ ఇస్తున్నారు అనేసరికి మహిళలందరూ అక్కడికి వెళ్ళిపోయారు. అంటే తెలుగుదేశం పార్టీ నోటితో మాత్రం బిల్లుని సపోర్ట్ చేస్తుంది, చేతల్లో మాత్రం కాంగ్రెస్తో కలిసిపోయిందని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈరోజు ఎమ్మెల్యేలని, ఎంపీలకి 33% రిజర్వేషన్ ఇస్తారో లేదో కానీ రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లో ఇస్తుందో లేదో మనందరం వేచి చూడాల్సిందే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరూ కూడా మనం ఇంత చక్కగా ఈ సమావేశానికి రావడం, నిజంగా నేను ఇది ఫస్ట్ టైం చూడడం, ఇలా అందరూ కలిసికట్టుగా ఉండడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చాలా మీటింగ్స్కి నేను వచ్చాను, కానీ ఈరోజు మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది. అయితే ఈ 50% రిజర్వేషన్ అన్నది 2011లోనే బిల్ పాస్ అయినప్పటికీ 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేక ఫెయిల్యూర్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎస్సీ మహిళకు క్యాబినెట్ స్థానం అందించి హోమ్ మినిస్టర్ చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఎస్టీ మహిళకు డిప్యూటీ సీఎంని చేశారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఒక వైస్ చైర్పర్సన్ని ముస్లిం మహిళకు వైస్ చైర్పర్సన్గా అవకాశం కలిగించారు. అదేవిధంగా మరి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, నామినేటెడ్ పదవుల్లో కానివ్వచ్చు, కాంట్రాక్ట్ సర్వీసుల్లో కానివ్వచ్చు, మహిళలకు పెద్దపీఠం వేశారు. ఈరోజు అదేవిధంగా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ పోస్టుల్లో కూడా దాదాపు 57 నుండి 60% మహిళలకే అవకాశం కలిగించారు. అయితే ఈరోజు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న, తనయుడు మంత్రిగా ఉన్నా కూడా కేవలం 33% అని చెప్పడం జరిగింది. జగనన్న 50% రిజర్వేషన్ ఇస్తాము అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు పడుకున్నారా అని చెప్పి, లేకపోతే ఎక్కడైనా దాక్కున్నారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జగనన్న 50% ఇచ్చిన తర్వాత మేల్కొని మేము 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ చరిత్ర మీరు చూసుకుంటే మీ వ్యాఖ్యల్లో ఆడపిల్లగా ఎవరైనా పుడతారా అన్న చెప్పిన వ్యాఖ్యలు కూడా మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి రెస్పెక్ట్ ఒక ఉమెన్కి ఇచ్చి ఈరోజు ఉమెన్కి పెద్దపీట వేస్తాము, గౌరవం ఇస్తాము, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాము అని చెప్తే రాష్ట్రంలో వినడానికి ఎవ్వరూ లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఇవన్నీ చెప్పిన మాటలన్నీ కూడా మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపిస్తారేమో అని మనందరూ వేచి చూద్దాము. కానీ ఈ సందర్భంగా 2029లో మాత్రం మన రాష్ట్రంలో నలుమూలల నుండి ఈరోజు ఎవరైతే మహిళలందరూ కూడా గ్యాదర్ అయ్యి మంచిగా సమావేశానికి వచ్చారో అదేవిధంగా మనందరూ కూడా కలిసికట్టుగా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం అందరూ కూడా కష్టపడదామని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వరదు కళ్యాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. సో ఈరోజు నాకు
గిరిజనులు గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. వాళ్ళు గెలవటానికి ఎన్నికల సమయంలో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఇచ్చి వాగ్దానాలు నిలబెట్టుకుంటారని వాళ్ళకి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి ఈ రోజు ఎంత దారుణంగా వెన్నుపోటు పొడిచారు అనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. సో ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి 2 ఏళ్లు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఈ రోజు మన పార్టీ లైన్ తీసుకొని ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సక్రమంగా నడవాల్సినటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అన్ని వర్గాల ప్రజలకి ఈ రోజు అన్యాయం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు ఈ రోజు వచ్చింది. ఏదైతే అనేక హామీలు ఇవ్వటం జరిగింది, ఆడబిడ్డ నిధి నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నారు. ఈ రోజు ఆ పథకానికి ఊసేలేదు. అదే విధంగా అమలు చేసినటువంటి కొన్ని పథకాలు అరక కొరకగా అమలు చేస్తూ ఈ రోజు ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి అడుగడుగున ఆ సంబంధించినటువంటి నాయకులు కనిపిస్తే ఈ రోజు గ్రామాల్లో ఊర్లో ఈ రోజు తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తారన్న ఒక ఉద్దేశంతోనే ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఈ రోజు వాళ్ళు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి సంబంధించి మొన్న జరిగినటువంటి మహానాడులో ఒక గిరిజన జీసీసీ చైర్మన్ తోని కొన్ని మాటలు వాళ్ళు మాట్లాడించారు. జీవో నెంబర్ 97 అనేది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకోవటానికి 2014లో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా జీవో నెంబర్ 97ని విడుదల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 2019లో మనం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల యొక్క మనోభావాలని గౌరవిస్తూ ఆ జీవోని రద్దు చేసినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో బోత్ ఆర్ నాట్ సేమ్. అదే విధంగా జీవో నెంబర్ 3 అనేది మా గిరిజన ప్రాంతంలో 100% ఉపాధి అవకాశాలు అనేది స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు ఇవ్వాల్సినటువంటి జీవో. ఒక ప్రైవేట్ వ్యక్తి సుప్రీం కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ జీవోని రద్దు చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోని దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. గిరిజనులంటే జగన్మోహన్ రెడ్డి గారికి గిట్టదు అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టినటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4 రోజుల్లో జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తాను, లేని పక్షాన ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి గిరిజనులకి అండగా ఉంటానని చెప్పినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు అయితే నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రోజు కూడా ప్రత్యామ్నాయ జీవో లేదు, ఆ ఊసే ఎత్తినటువంటి ఈ ప్రభుత్వం. సో బోత్ ఆర్ నాట్ సేమ్ అండ్ బోత్ కెన్ నెవర్ బి సేమ్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి ఆ రోజు ఆ జీవోని పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కేవలం అది రాజకీయంగా సుప్రీంకోర్టు రద్దు చేసినప్పటికీ కూడా రాజకీయంగా వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు. సో ఇదంతా కూడా మనం గమనించాలి. అదే విధంగా గిరిజన ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఈ ప్లెయిన్ ఏరియాకి గిరిజన ప్రాంతానికి చాలా తేడా ఉంటుంది. ఆరోగ్య పరంగా గిరిజనులకి అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఆరోగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల క్యాంపెయినింగ్ 2019లో వచ్చినప్పుడు మేము ఎవరం కూడా అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మెడికల్ కాలేజీలు కావాలి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి ఆరోగ్యానికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొని రావాలి. ఎపిడమిక్ సీజన్ లో చాలా ఇబ్బందులు పడతారు గిరిజనులు. చిన్న మలేరియా కాటుకే మలేరియా, అదే విధంగా దోమ కాటుకే మలేరియా, డెంగ్యూలు వచ్చి బాధపడి చనిపోయే పరిస్థితి గిరిజన ప్రాంతంలో ఉంది. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకొని రావాలని 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి ఆరోగ్య ప్రదాత ఎవరైనా ఉన్నారనంటే దట్ ఈస్ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షిగా ఏం చూసాం మనందరం, కళ్ళబొల్లి అబద్ధాలు ఎలా చెప్పాలి, దాని మీద ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారేమో అన్న లెవెల్లో ఒక సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, ఆఖరికి సీఎం గారు కూడా ఎలా అబద్ధాలు చెప్పాలి అనే దాని మీద ఒక స్కీమ్ ఏదో జరుపుతున్నట్టుగా ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చిన విధంగా ఏ రకంగా అబద్ధాలు చెప్పాలో చెప్తూ, పైగా స్త్రీల
మహిళలకు అంకితం చేస్తున్నారంటున్నారు. అసలు మహిళలకు అన్యాయం చేసిందే మీరు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా, ఒక్కటంటే ఒక్క హామీ అన్న అమలు చేశారా? కనీసం మీరు ఇచ్చిన అట్లీస్ట్ ఒక గ్యాస్ సిలిండర్ ఒక రోజు ఒకటి ఇచ్చారు. ఇప్పటికి మహిళలందరూ కూడా గగ్గోలు ఎత్తుతున్నారు. 2 సంవత్సరాల్లో మీరు ఇవ్వాల్సింది 6 సిలిండర్స్ అయితే 1 సిలిండర్ ఇచ్చారు. అంతేకాకుండా ఫ్రీ బస్ పథకం అని చెప్పేసి పెట్టి మహిళలందరూ కొట్టుకునేలాగా మీరు ఉన్న బస్సులన్నీ తీసేసి రోడ్డు వ్యవస్థనంతా సర్వనాశనం చేస్తూ ఈ మట్టి, ఇసుక, మద్యం మొత్తం అన్ని ఏరులై పారిస్తూ ఆడపిల్లల యొక్క మానం, ప్రాణం అన్ని కూడా పణంగా పెట్టే విధంగా మీరు గంజాయి కానివ్వండి, మద్యం కానీ ఏరులై పారిస్తున్నారు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యంగా ఆవిడ గురించి చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మహానాడు సాక్షిగా ఆమె మాట్లాడుతున్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండటమే కాకుండా ఆవిడ టీచర్ అంట. విజనరీ ఉన్న నాయకుడు గారైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకం కూడా ఆయన సొంతంగా చేసింది లేదు. అన్ని మన జగనన్న చేసిన పథకాలన్నిటిని కూడా కాపీ చేశారనమాట. అమ్మఒడినేమో తల్లికి వందనం అని చెప్పి అన్నిటిని కాపీ అన్నమాట. మాస్ కాపీయింగ్ అంటారు కదా, మొత్తం అన్ని కాపీ కట్ పేస్ట్ అన్నమాట. మొత్తం అన్నిటిని కూడా కాపీ చేసుకుని వచ్చి కొనయన్న నెరవేర్చారా అంటే మీటింగ్స్ లో అడుగుతున్నాం, ఏమ్మా మీకు వచ్చిందంటే 2000 పడిందమ్మా, 7000 పడిందమ్మా, 3000 పడిందమ్మా. ఏంటి ఇది? అందులో 20,000 మంది పిల్లల్ని ఎత్తేశారు. అసలు ఎవరికి మీరు ఏ న్యాయం చేశారు? అసలు మహిళలకు అంకితం చేస్తామనే మాట మీరు మాట్లాడకూడదు. ధైర్యానికి, సహనానికి, సృజనాత్మకతకు ప్రతిరూపాలైన ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళా మూర్తికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నా మొట్టమొదటి మహిళా విభాగ సమావేశంలో పాల్గొనడము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వరుడు కళ్యాణి గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడున్న పెద్దలు, జనరల్ సెక్రటరీ మన లక్ష్మీ పార్వతమ్మ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు రజనమ్మ గారికి, అలాగే గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ గా ఉన్న ఫాతిమా అక్క గారికి, అలాగే మాజీ మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి అక్క గారికి, అలాగే భాగ్యలక్ష్మి అక్క గారికి, జోన్ 4 వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కాకాని పూజితమ్మ గారికి, జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఉపాల హారిక అక్క గారి, జోన్ 3 హారిక అక్క గారికి, అలాగే సత్యవతి గారికి, మాజీ ఎంపీలకి, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్ననో మొన్ననో ఒక చోట ఒక చిన్న విషయం విన్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజున. దేవుడు ఒకళ్ళని రాజు చేయాలనుకుంటే గనక డైరెక్ట్ గా కిరీటాన్ని తెచ్చి పెట్టాడట. ముందు ఆ వ్యక్తికి ఒక యుద్ధాన్ని ఇస్తాడు. ఆ యుద్ధాన్ని నువ్వు ఎంత ధర్మబద్ధంగా చేస్తున్నావన్న దాన్ని బట్టి ఆ దేవుడు నీకు తోడుగా ఉండి, అండగా ఉండి, నిన్ను రాజును చేసి ఆ తర్వాత నీకు కిరీటాన్ని అప్పచెప్తాడు. ఈ రోజున మన అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేయడానికి ఆయన అధ్యక్షతన మనందరం కూడా ధర్మ యుద్ధాన్ని చేస్తున్నాము. మనం ఇలా ధర్మబద్ధంగా యుద్ధం చేస్తుంటే అవతల పక్క ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధర్మంగా మనందరి మీద విచ్చల విడిగా నోరు పారేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా దొరికిన ప్రతి వేదిక మీద మన అధినేతని తూలనాడుతూ, వారి కుటుంబ సభ్యుల్ని తూలనాడుతూ రాతలు రాసుకుంటూ పోతున్నారు. ఈ రోజున మిగతా విషయాలన్నీ మన నాయకులు మాట్లాడారు కాబట్టి నేను సోషల్ మీడియా వేదికగా మన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాను. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటు ఎంత గట్టిగా మహిళలకి పొడిచారు అంటే దానికి ఖచ్చితంగా మనం తిరిగి అంతకింత ఇంతింత వడ్డీ రూపంలో ఎలాగో ఇచ్చేస్తాం 29వ తారీఖున. కానీ ఈ రోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్ని ఇన్ని కాదండి, అన్ని ఇన్ని కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే మన ముందుంది ఝాన్సీ. ఆ అమ్మాయిని ఎంత వేధించారు అసలు నాకు తెలుసు. నేను మొదటిసారి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మొరపెట్టుకుని నిజంగా మీ కళ్ళ ముందు మాట్లాడుతున్న నేను 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తూ ఆయనకి సపోర్టింగ్ గా మాట్లాడినందుకు గాను నా మీద ఎంత అసహ్యంగా పోస్టులు పెట్టారు, ఎంత దాడులు చేశారు జనసేన పార్టీ వాళ్ళు గాని, ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు గాని, ఇంకా మాటలతో చెప్పుకోలేమన్నమాట అవి. అంటే ఒక మనిషిని మానసికంగా ఎంత కృంగదీయాలో అంతా కృంగదీసేటువంటి ప్రయత్నం ఈ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అయితే మనం కృంగదీసినంత మాత్రాన కుంగిపోతామా, ఆపేసినంత మాత్రాన ఆగిపోతామా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో నిలబడతాము, పోరాడతాము, పోరాడి గెలుస్తాము. అవునా కాదా? నాకు ఈ సందర్భంగా ఈ రోజు ఈ వేదిక మీద నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము. ఇది ఒక రాజకీయ నాయకురాలుగా కాదు, ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక అక్కగా ఈ ప్రశ్నలు అడుగుతున్నాము. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని దాడులు, ఇన్ని వేధింపులు జరుగుతుంటే సోషల్ మీడియా వేదికగా, మీ సోషల్ మీడియా వేదికగా మీకు అవి కనపడవా? మీరు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోరా? మొన్నటికి మొన్న జరిగిన దగానాడులో, వాళ్ళు మహానాడు అంటున్నారు కానీ ఆ దగానాడు అని మనందరికీ తెలుసు. ఆ దగానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమంటారండి? మహిళలకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే వారికి ఆఖరి రోజు అంటారు. ఇందాక చెప్పినట్టు బాధితురాలకు ఆఖరి రోజు అవుతోంది తప్ప మహిళలపై అత్యాచారాలు చేసేవాళ్ళు, అరాచకాలు చేసేవాళ్ళు కాల్ రెగరేసుకుని తిరుగుతున్నారు ఈ రోజు బయట. అలాగే మన డిప్యూటీ
డిప్యూటీ సీఎం గారు, నేను ఆయన్ని ప్రేమగా పీపీపీ గారు అని పిలుచుకుంటూ ఉంటాను, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన ఏమన్నారండి, మహిళలకి ఎవరన్నా అన్యాయం చేస్తే తలలు తీసేసే చట్టాలు తెస్తాము అన్నారు. మరి ఈ రోజున ఆయన ఉలకడు పలకడు. ఎలాంటి దుస్థితిలో ఉన్నాడంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. పక్క రాష్ట్ర మహిళలు ఆయన ఫోటోల్ని చెప్పులతో కొడుతున్నారు. ఆ స్థితిలో దిగజారిపోయి ఉంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఈ రోజు అధికారంలో ఉన్న పెద్దల్ని మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలను కించపరిచే పోస్టులు వైరల్ అవుతుంటే మీరెందుకు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోరు? మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుంటే మీ స్పందన ఎక్కడా? ఒక మహిళను అవమానించిన రాజకీయమా? ఇదేనా మీ రాజకీయం? అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? మిమ్మల్ని నిలదీస్తే కేసులు పెడతారా? ఇదేనా మీరు చేసేటువంటి రాజకీయం? ఆమె అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి ఒక పరిస్థితి ఈ రోజు ఒక మహిళకి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? ఖచ్చితంగా లేదనే చెప్పాలి. విమర్శిస్తే ట్రోలింగ్, ప్రశ్నిస్తే దాడులు, అభిప్రాయం చెబితే బెదిరింపులు. ఇక ఒక బ్యాచ్ ఉంటుందండి, ఇది సోషల్ సైకో బ్యాచ్ ఆఫ్ టీడీపీ అన్నమాట. వీళ్ళకి వేరే పనే ఉండదు. మన వాళ్ళు, మన కార్యకర్తలు, మన మహిళా నాయకుల ఫోటోల్ని మార్ఫింగ్ చేయడం, డీప్ ఫేక్ వీడియోలు పెట్టడం, మనం ఒక పోస్ట్ పెట్టగానే దాని కింద వల్గర్ కామెంట్స్, అసలు ఇంకా మనం మాట్లాడుకోలేని విధంగా ఎన్ని వల్గర్ కామెంట్స్ పెడతారంటే అదే పని వాళ్ళకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. మనం అడిగే ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. తిరిగి మనల్ని ట్రోల్ చేస్తూ మార్ఫింగ్ వీడియోలు పెట్టి, పిక్చర్స్ పెట్టి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా ఇలాగే చేస్తున్నారు. జగనన్న మీద ఇలాగే డీప్ ఫేక్ ఇమేజెస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. భారతమ్మ గారి మీద ఇలాగే సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ ని కూడా అసాసినేట్ చేస్తూ, ఆయన మీద నిందలు వేస్తూ, మీకెంత ధైర్యం ఉంటే బతికున్నోళ్ళకి ఎలాగో మీరు విలువివ్వరు, మీకు చేత కాదు, చనిపోయిన మహానుభావులపై కూడా పడేయడమేనా? వాళ్లపై కూడా అబద్ధ ప్రచారాల? ఒక్కసారి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మీ టీడీపీ ఆఫీస్ ఉంటుందా? ఈ రోజు ఉదయం కూడా నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టారు, తల తీసేసి ఓన్లీ బాడీని అక్కడ పెట్టారు. ఇలాంటి రాజకీయాలు మీరు చేసేది? ఈ ధర్మ యుద్ధాన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్దాము. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేసి కూర్చోపెడదాము. ఇది మహిళలందరం కూడా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రమాణంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, జోహార్ వైఎస్ఆర్.